అందరికీ నమస్తే. ఆ నియోజకవర్గంలో వాళ్ళిద్దరూ దోస్తు మేర దోస్తు అంటూ తిరిగినటువంటి పరిస్థితులు. వాళ్ళిద్దరూ జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తులు. 2019లో వైసీపీ హవా విస్తృత స్థాయిలో సాగింది. అసలు 23 సీట్లకు పడిపోయినటువంటి టీడీపీ చాలా అల్లాడిపోయిన పరిస్థితి. అసలు ఏంటి 23కి ఎందుకు పడిపోయాం అనుకున్న పరిస్థితుల్లో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. సో మరి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇద్దరి మధ్య సయోధ్య కుదరట్లేదు, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ఒకసారి ఆ నియోజకవర్గంలోకి వెళ్దాం. అదే ఉమ్మడి ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం. సో కొండేపి నియోజకవర్గం మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టింది పేరు. దామచర్ల జనార్దన్ గారు, దామచర్ల సత్య గారు, వారి తాతయ్య గారు అయినటువంటి దామచర్ల ఆంజనేయులు గారు ఎన్టీ రామారావు గారికి చాలా సన్నిహితులు. సో అప్పట్లో ఆయన అక్కడ 2-3 దఫాలుగా గెలవటం, మంత్రిగా కూడా చేయటం జరిగింది. సో ఆ తర్వాత ఆ నియోజకవర్గం రిజర్వేషన్గా మారటం జరిగింది. అప్పటి నుంచి అక్కడ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు ఇప్పుడు 2014లో, 19లో, 24లో కూడా ఆయనే గెలిచారు. సో వైసీపీ హయాంలో కూడా ఆయన మీద జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులు దాడులు చేసినంత పని, కొట్లాడినంత పని ఆయన్ని, ఇక గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు, ఈయనొక్కడే, ఈయన ఏమైనా చేయొచ్చు అనుకున్న పరిస్థితుల్లో కూడా ఆయన గట్టిగా నిలబడ్డాడు. ఆయనే ప్రస్తుత మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారు. ఆ సందర్భంలో అధిష్టానం నుంచి తెలుగుదేశం పార్టీలో ఆయనకు మంచి మార్కులే లభించాయి. సో దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు 2024లో ఆయన గెలవగానే మంత్రి పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్నిసార్లు కూడా అంటే 2014 కావచ్చు, 2019 కావచ్చు, 2024 కావచ్చు, ఈ 3 ఎన్నికల్లో కూడా డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గెలవటానికి తెర వెనక ఒక కథానాయకుడు ఉన్నాడు. ఆయనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏపీ మానిటరింగ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి దామచర్ల సత్య గారు. సో స్వయానా ఈయన ఎవరో కాదు, ఒంగోలు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారి సోదరుడు. వీళ్ళందరూ కూడా దామచర్ల కుటుంబీకులు. సో వీళ్ళిద్దరికి కూడా కొంత సయోధ్య కుదరట్లేదు. ఈ మధ్య కొంతకాలం నడిచింది, మరలా అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిశారు అనే మాటలైతే వినిపిస్తా ఉన్నాయి. సో అప్పటి నుండి నియోజకవర్గంలో ఉన్నటువంటి తన మంత్రి గారు అయినటువంటి డోలా గారితోటి చిన్నగా విభేదాలు మొదలైనయట. సో దీనివల్ల కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ నడుస్తుందనే మాటలైతే నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ మంత్రి కావడంతో ఈయన కేవలం ఉత్సవ విగ్రహంలాగా ఉంచారే కానీ ఈయన ద్వారా ఏమి పనులు అవ్వట్లేదు. ట్రాన్స్ఫర్స్ విషయాలు కానీ, లేదా ఏదన్నా మైనింగ్ మాఫియా కానీ ఇట్లాంటివి సంబంధించి అన్నీ కూడా పూర్తి స్థాయిలో దామచర్ల సత్య గారి ద్వారానే నడుస్తున్నాయి. మినిస్టర్ గారి ద్వారా ఏమి నడవట్లేదు. సో 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రస్తుతం ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఈయనకి కూడా కొంచెం, ఆయన వృత్తిరీత్యా డాక్టరు, ఈయనకు కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు. నేను ఇంత చదువుకొని ఇంత చేసి కూడా నేను ఇక్కడ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానా, నా జాతి ప్రజలకు చేయలేకపోతున్నానా, నా అనుకున్న వారికి కూడా నేను ఉపయోగపడినప్పుడు నాకు ఈ మంత్రి పదవి ఎందుకు అనే మాటలు కూడా ఆయన సొంత అనుచర వర్గం నుంచి కూడా వినిపిస్తా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కొండేపి నియోజకవర్గాన్ని 3 సార్లు గెలిపిస్తూ, గతంలో కూడా బాలవీరాంజనేయ స్వామి గారి వర్గం వారి తాతయ్య గారికి కూడా సపోర్ట్ చేసి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు దామచర్ల సత్య గారు ఇది రిజర్వేషన్ అయిన తర్వాత దామచర్ల కుటుంబీకులు డోలా గారిని గెలిపిస్తూ వస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో వీళ్ళిద్దరి మధ్య అసలు ఎందుకు సఖ్యత కుదరట్లేదు, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో 2 వర్గాలుగా మారినటువంటి పరిస్థితి, ఈ కథను కూడా కథలుగా చెప్పుకుంటున్నారు. కారణం ఏంటంటే కేవలం ఎస్సీ మంత్రి కావటం వల్ల ఆయనకు సొంత నిర్ణయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మంత్రి కావచ్చు కానీ సొంత నియోజకవర్గంలో మాత్రం ఆయన డమ్మీ చేసి పడేశారు అనే మాటలైతే కొండేపిలో వినిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి
కొండేపిలో ఉన్నటువంటి అంటే ఓసీ సామాజిక వర్గం అని చెప్పొచ్చు డైరెక్ట్గా చెప్పాలనుకుంటే ఆ దామచర్ల సత్య గారు ఆయన వర్గీయులు కూడా పూర్తి స్థాయిలో మంత్రి గారికి పవర్స్ అయితే లేవు జిల్లాలో. ఇక్కడంతా కూడా దామచర్ల సత్య గారి హవాలని నడుస్తుంది. సో అయినా కూడా మంత్రి గారు ఏం చేయడానికి లేదు, మొత్తం సత్య గారి హవాలో నడవాలి అనేది కూడా ఇక్కడ వినిపిస్తున్నటువంటి మాటలు. సో దీంతో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితులు డోలా గారి వర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా అంబేద్కరిజాన్ని కొంతవరకు ఫాలో అవుతూ నడుస్తున్నటువంటి వ్యక్తులు కదా. సో దానివల్ల కొంచెం వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నట్టున్నారు, కొంచెం ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. సో దీనివల్ల అక్కడ ఇప్పుడు పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. నెక్స్ట్ అంటే 14లో 19లో 24లో కంటిన్యూగా గెలుస్తూ పార్టీకి బలాన్ని పెంచినటువంటి ఇద్దరు వ్యక్తులు దోస్తు మేరా దోస్త్ అంటూ సోదరులాగా ఉన్నటువంటి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ప్రతి విషయాన్ని కూడా చర్చించుకొని పార్టీకి సంబంధించిన విషయాలు కానీ పర్సనల్ విషయాలు కానీ చర్చించుకొని నడిచినటువంటి ఇద్దరు వ్యక్తులు నేడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఇద్దరికి పడటం లేదట. సో దీనికి సంబంధించి కొండేపి నియోజకవర్గం నెక్స్ట్ వైసీపీకి వీళ్ళు కొట్టుకొని వైసీపీ చేతికి అప్పగిస్తారా అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ కూడా సామాన్యుడైతే కాదు, 3 సార్లు కంటిన్యూగా వైఎస్ఆర్సీపీ తరఫున 14లో 19లో 24లో ఓటమి పాలయ్యారు. కానీ 2009 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఆదిమూలపు సురేష్ గారు ఎర్రగొండపాలెం నుంచి సంతనూతలపాడు నుంచి మరలా ఎర్రగొండపాలెం నుంచి గెలిచి మంత్రి అయినటువంటి వ్యక్తి. సో 2024 ఎన్నికల్లో జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టుగా కొండేపి ఆయన పంపించడం, అక్కడ ఆయన దారుణంగా ఓటమి పాలవడం జరిగింది. సో ఈయన కూడా అక్కడ మంచి కేడరే పనిచేస్తూ ఉంది. అయినప్పటికి కూడా వాళ్ళు అక్కడ ఇద్దరు గట్టి వ్యక్తులు ఉన్నారు కనుక ఆదిమూలపు సురేష్ గారి హావా అక్కడ నడవలేకపోతుంది. కానీ వైసీపీ కేడర్ మాత్రం అక్కడ బతికే ఉంది, బలంగానే ఉందని చెప్పడానికి మొన్న జరిగిన ఎన్నికల్లో గతంలో జరిగిన ఎన్నికలే సాక్ష్యం. ఎందుకంటే అక్కడ ఇన్ఛార్జీలు బలమైనటువంటి వ్యక్తులు లేరు వైసీపీకి, కానీ వైసీపీ ఓట్ బ్యాంక్ బలంగానే ఉందంటూ నిరూపించుకున్న పరిస్థితులు కూడా కొండేపిలో కనిపిస్తుంది. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి రెపరెపలాడినటువంటి జెండాని రేపు బేటలో వారే పరిస్థితికి తీసుకొచ్చున్నారు తెలుగుదేశం సోదరులు. సో దీన్ని ఇప్పటికీ అధిష్టానానికి ఈ విషయం అర్థమవుతుంది. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి, వాళ్ళ మీద చర్యలు ఏమన్నా ఉంటాయా, లేదా ఎస్సీ మంత్రి కాబట్టి ఎస్సీ మంత్రుల మీదనే క్రమశిక్షణారహితమైనటువంటి చర్యలు తీసుకొని వేట్లు వేస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న అనమాట. సో మొత్తం మీద కొండేపి నియోజకవర్గంలో ఇంత దారుణమైన సంఘటన జరుగుతున్నప్పుడు కూడా అధిష్టానం నుంచి ఎవరు కూడా పట్టినట్టు ఉండటం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయంగా ఉంది. థ్యాంక్ యూ.